కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పునరాకృతికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జవసత్వాలు నింపేందుకు సిద్ధమైంది. ఏడాదిలోపు ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తీసుకొచ్చే సంకల్పంతో చేపట్టిన ఈ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పోచంపాడుకు చేరుకున్న సీఎం ఉదయం శంకుస్థాపన, మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం రానుంది. గోదావరి మీద తెలంగాణలో నిర్మించిన ఈ ప్రాజెక్టు కొన్నేళ్లుగా కళతప్పింది. ప్రధానంగా 3 దశాబ్దాలుగా గోదావరి నదిపై ఎగువ ప్రాంతంలో చిన్నా పెద్ద కలిసి దాదాపు 400 ప్రాజెక్టుల్ని నిర్మించారు. వాటి వల్ల అధిక వర్షాలు కురిసి పైనున్న ప్రాజెక్టులు నిండనిదే శ్రీరామ్ సాగర్లోకి నీరు చేరడం లేదు. ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం గగనంగా మారిపోయింది. ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి తరలించనున్నారు. దిగువ ప్రాంతంలో మేడిగడ్డ వద్ద ప్రాణహిత, గోదావరి నీరు సద్వినియోగం చేసుకునేలా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించి ఆయకట్టుకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు నీళ్లు తెచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది. సో వరద కాలువలో ఈ నీళ్లను వేసుకొని వరద కాలువ ద్వారా కిందికి ఎల్ఎండికి మిడ్మానేర్కు నీళ్లు తీసుకుపోతున్నాం. 102 కిలోమీటర్ దగ్గర వేస్తున్నాం. అక్కడి నుంచి వరుసగా 3 బ్యారేజీలు, 3 చిన్న 15 మెగావాట్ల లిఫ్ట్లు పెట్టుకొని ఈ నీరును పైకి మనం పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పీకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది 1 సంవత్సర కాలంలో పూర్తి చేసి వచ్చే సంవత్సరం జూన్ జూలై నాటికి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. దీనిలో ఉండే బ్యూటీ ఏంటంటే మనకు భూసేకరణ లేకుండా ఉన్నటువంటి వరద కాలువను రిజర్వాయర్గా మార్చుకొని ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తీసుకుపోతున్నాం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రమే ప్రాజెక్టు వద్ద ఉన్న అతిథి గృహానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు వరద కాలువ వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. పోచంపాడు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస శ్రేణులు భారీ జన సమీకరణపై దృష్టి సారించాయి. ఎస్ఆర్ఎస్పీ నీటి లబ్ధి పొందే జిల్లాల నుంచి వీలైనంత ఎక్కువ మందిని సభకు తరలించనున్నారు. సభను విజయవంతం చేసే బాధ్యతను మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు తీసుకున్నారు. నిర్మల్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిలతో సమావేశాలు నిర్వహిస్తూ జన సమీకరణకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పునరుజ్జీవన పథకం వల్ల ఎస్ఆర్ఎస్పీ జలకళ సంతరించుకోవడం, తద్వారా కొత్త ఆయకట్టు సైతం అందుబాటులోకి రానుంది.